వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని శ్రీలక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. ఖమ్మం బోనకల్ మార్గం శ్రీరామనగర్ రోడ్ నంబర్ 3లోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో ప్రతినిధులు మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ చాలీసా, కుంకుమ పూజ, సరస్వతి పూజ, మహా అన్నదానం, కోలాటం, బుట్టికొట్టుట, మిమిక్రీ, మ్యాజిక్, మ్యూజికల్ చైర్స్, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంగిశెట్టి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్కే తులసీదాస్, ఆర్థిక కార్యదర్శులు కాముని రవీందర్, రవి, నల్లమల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ చంద్ర అన్నారావు, వాకా సీతారెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ, అజ్మీరా, కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు, వాసు, వాకా అప్పిరెడ్డి, ప్రచార కార్యదర్శులు వంగాల ఎల్లయ్య, మేడ సత్యనారాయణ, స్టేజీ సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు, తుళ్ళూరి జగన్, భోజన సదుపాయ కార్యదర్శి ఉద్దండు రమేష్, రాయపాటి భద్రం తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి సంగీత పూజిస్తున్నాం. శ్రీరామ్ నగర్ నుండి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా మేమందరము గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇది 11వ సంవత్సరంలో అడుగుతున్నాము. ఈ కార్యక్రమానికి శ్రీరామ్ నగర్ పరిసర ప్రాంతాల వారు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని మేము ముందుకు వెళుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గణేష్ మహారాజు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్రీరామనగర్ 18వ డివిజన్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి వేడుక వినాయక చవితి పండుగ. ఆ పండుగలో ఈ సంవత్సరం మేము 11వ సంవత్సరంలో ప్రవేశించాం. ఈ 11వ సంవత్సరంలో కూడా చాలా ఉన్నతంగా ఆశయాలతో హిందూ మతం పాటించే విధంగా మేము జరుపుకోవడానికి మా కమిటీ వారు ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. గత నెల నుండి కూడా మా కమిటీ సభ్యులు వయసును మర్చిపోయి వారికి ఉన్న అనేకమైనటువంటి కార్యక్రమాలు మానుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అది ఖమ్మం కార్పొరేషన్లో మా శ్రీరామనగర్ వినాయక చవితి, లక్ష్మీ గణపతి వినాయక చవితి కమిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదేను కాక ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే మేము ఎంత శ్రద్ధతో చేస్తున్నామో, ఎంత కమిట్మెంట్గా చేస్తున్నామో గ్రహించి ఫోన్పే ద్వారా నిజంగా వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి మాకు మళ్ళీ ఈ విధంగానే ఒక 30-40 ఏళ్ళు మేము ఉన్నంత వరకు చేయాలనేటువంటి కోరిక కలిగేటట్టు భక్తులు మమ్మల్ని చక్కటి ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని వారికి ఈ సంవత్సరం కూడా మేము చక్కటి కార్యక్రమాలని ప్రవేశపెట్టాం. ఒక భక్తి కార్యక్రమాలని ప్రవేశపెట్టి ఆ కార్యక్రమాలని విజయవంతం చేయడానికి లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ వారు ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ 11 రోజుల వేడుకని అందరి మెప్పును పొందేటట్టు, అందరిని సంతృప్తి పరిచేటట్టు, అందరు దైవదర్శనం చేసుకున్నట్టు, దేవుని ఆశీస్సులు పొందేటట్లు, వారి యొక్క ప్రేమ అభిమానాలు పొందేటట్టు మేము కృషి చేస్తామని, మేమందరం కూడా కమిటీ మెంబర్లు అందరం కూడా భక్తుల యొక్క సంతోషం కోసమే ఆహర్నిశలు ప్రయత్నిస్తున్నామని ఖమ్మం
టీవీ వారి ద్వారా అందరికి తెలియజేస్తూ మాకు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కుంకుమ పూజ కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం గాంధీ చౌక్ నుండే కాక అనేక 50 డివిజన్ల నుండి కూడా మహిళామణులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా సోదరిమణులారా, ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరు సంతోషపడి మమ్మల్ని సంతోషపెట్టి ఈ శ్రీరామనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారికి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటట్టు పాటుపడతారని, సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ఖమ్మం టీవీ వారికి స్వాగతం, సుస్వాగతం. 10 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీరామనగర్లో ఉత్సవాలు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. 11వ సంవత్సరాలకి అడుగు వేయడం జరిగింది. ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవాలు అనేవి మన ఖమ్మం జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఇక్కడ చేస్తూ ఉంటాం. భక్తికి, అదేవిధంగా భక్తులకు వచ్చిన వారికి స్వేచ్ఛకి ఇస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కేవలము భక్తితో కూడిన పూజలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గరిక పూజ అని, బిల్వదళ పూజ అని, ఉండ్రాళ్ల పూజ అని, నైవేద్యాల పూజ అని, ద్వాదశలింగాల పూజ అని, పుష్పాల పూజ అని, రకరకాల పూజలతోటి స్వామివారి యొక్క మనసుని గెలుచుకొని స్వామివారి యొక్క కృపను సాధించుకోవాలన్న ఉద్దేశంతో శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ వారు తగు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన ఎర్రుపాలెం మండలం నుండి జయంతి నుంచి బసవాచార్యుల అయ్యగారిని పిలిపించి ప్రత్యేకంగా ఇక్కడే వాళ్ళ కుటుంబాన్ని ఉంచుకొని ఈ నవరాత్రుల్ని ఈ మండపం దగ్గరే 24 గంటలు వాళ్ళని ఉంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఆశీర్వాదాన్ని, అదేవిధంగా భక్తితో కూడినటువంటి కార్యక్రమాలు ఇప్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క శ్రీరామనగర్లోనే కాదు, నలుమూల నుండి వచ్చినటువంటి భక్తులు 500-116 రూపాయల వారికి ప్రతిరోజు కూడా గోత్రనామాలు తీర్చుకోం. 2000 పైన ఇచ్చినటువంటి భక్తులకు వాట్సాప్ ద్వారా వాళ్ళ కుటుంబ సమాచారాన్ని తెలియజేయటం, ఆశీర్వాదం ఇవ్వటం. 5000 పైన ఇచ్చినటువంటి వాళ్ళకి గోత్రనామాలతో పాటు ఫ్లెక్సీలో వాళ్ళ యొక్క పేర్లు తెలియజేయటం. 10,000 పైన ఇచ్చినటువంటి వాళ్లకు ఫ్లెక్సీలో ఫోటోతో పాటు ప్రదర్శించడము. 5,000 పైన ఇచ్చిన వాళ్ళకి చివరిలో అంటే నిమజ్జనానికి ముందు రోజు వాళ్ళకి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని సత్కరించి వారికి స్వామివారి యొక్క ప్రసాదంతో పాటు స్వామివారి యొక్క గిఫ్ట్ ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రత్యేకమైన కార్యక్రమాలతో మన ఖమ్మం జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన ఖమ్మం టీవీ వారు కూడా వారికి తెలిసిన విషయమే. మన స్తంభాద్రి ఉత్సవ కమిటీ వారు కూడా ఈ యొక్క ఉత్సవాలు చూసి వారు పునరంకితులై నిన్న కలెక్టర్ గారు జరిగిన మీటింగ్లో మన మండపం గురించి ప్రత్యేకంగా తెలియడం జరిగింది. అందరూ కూడా చూస్తున్న వాళ్ళు చాలామంది హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మా యొక్క కష్టాన్ని వారందరూ కూడా స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్న కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా ఈ యొక్క 50 మంది శ్రీరామనగర్ వాస్తువులకే కాదు, 18-19 డివిజన్ వాస్తువులు కాదు, ఖమ్మం జిల్లా అందరూ కూడా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలకి, నవరాత్రి ఉత్సవాలకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాలని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలను దిగ్విజయం చేస్తారని, స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని, స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తన ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా స్వామివారి తరఫున మీరు స్వామివారి తరఫున ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా స్వాగతం పలుకుతున్నాం.